ఇందిరమ్మ ఇల్లు వచ్చేనా? పేరుపై కేంద్ర ప్రభుత్వ అభ్యంతరం. రాష్ట్రంలో పీఎంవైకి అనుబంధంగానే గృహ నిర్మాణ పథకాలు, వ్యక్తుల పేర్లు లేకుండానే స్కీములు. ఇందిరమ్మ పేరుంటే నిధులు ఇవ్వం. బండి సంజయ్ గ్రీన్ కో నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేయాలని సీఎంకు సవాల్. గ్రీన్ కో నుంచి డబ్బులు తీసుకోలేవా అని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, కేంద్ర పథకం ద్వారానే మీకు పీఎం కిసాన్ నిధి ద్వారా 2,60,000 గృహ నిర్మాణానికి రాష్ట్రానికి ఇస్తాం. కానీ మీరేందంటే ఆ పైసలు తీసుకొని జాతీయ పథకాల పేర్లు పెట్టకుండా మరియు మీకు నచ్చిన ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? కావాలంటే మీరు పేర్లను మార్చండి, కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు వ్యక్తుల పేర్లు కాకుండా వేరే పేర్లు పెట్టి ఇల్లు ఇవ్వాలి. కానీ ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తే మేము సొమ్మిచ్చేదో మేము మా పేర్లు చెప్పుకోకుండా మీ సెల్ఫ్ డబ్బాలే చెప్పుకుంటా మీ పార్టీ నాయకుల పేర్లు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇల్లు అని పెట్టి ఇస్తానంటే పీఎం కిసాన్ నుండి పీఎంవై నుండి మేము నిధులు ఇవ్వమని బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. మేము అక్కడి నుండి రూపాయి నిధులను కూడా రానివ్వకుండా చేస్తాం. మేము పేద ప్రజలకు ఎలాగా న్యాయం చేయాలనో డైరెక్ట్గా చేస్తాం, కానీ మీ అకౌంట్లకు ఇచ్చి మీ ఇందిరమ్మ పేరు పెట్టి ఇల్లు ఇస్తానంటే మీకైతే ఇచ్చేది లేదని నిన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరడం జరిగింది.